BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సార్ ప్లీజ్ సార్, ముందు మనశాంతికి ఇల్లు ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. మీరు అరే మా ఇంట్లో చొరబడి మా చుట్టుకాయలకు వస్తారా? ఓన్లేదు సార్, పాపం పిల్లలు తెలియక చేస్తుంటారు. తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం, మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్, మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా. మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా. మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? సార్ పైకాయ రొట్టు లత్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్, లోపల ఇంటెలిజెంట్. బాధపడకయ్యా సార్, వాళ్ళు నాకు వాల్యూ అయిపోయిన పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు, పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హే. మళ్ళీ చెప్తున్నా సార్, కానీ మొత్తం నల్ల పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఒప్పుకో సార్. మీరు పూలు కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు. సైలెంట్ సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు. పిచ్చే మోడ్. 15 లక్షలు అంటే చాలా ఎక్కువ అండి. గుడ్ మార్నింగ్ లాయర్ అంకుల్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు బేబీ? పైన పైన. నిన్నటి వరకు బాగానే ఉందండి, పాపం ఉదయం నుంచే. అవును, ముఖంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏ మార్పు? అచ్చు అలాగే ఉన్నాను కదా. నిన్న ఎలాగ ఉన్నావో అలాగే ఉన్నావు, కాకపోతే నీరసం కారణంగా కొంచెం చిక్కావు. నువ్వు ఎక్కువ మాట్లాడలేవు కానీ టిఫిన్ చేయమ్మా. పెసరట్లే ఒక పట్టు పట్టానంటే దెబ్బక 10-12 లేచిపోవాలా. అయ్యో ఆ ప్లేట్ లైవ్. వేంటాం తల్లి వేంటాం, పెసరట్ నీకు పడదు తల్లి, పడదు. నాకు పడకపోవడం కాదు, నీకు పడితే దెబ్బలు. ఇలా ఇవ్వయ్యా, మర్యాదగా ఇస్తావా? ఇవ్వయ్యా. ఇదిగో ఇస్తావా? ఇవ్వా. అమ్మా హేమ తల్లి, ఆయాస పడిపోతావు, కూర్చో 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 తల్లి. ఏమిటమ్మా హేమ, ఎప్పుడు లేని అలరేమిటి? అదేమిటి లాయర్ గారు, హేమ తల్లికి ఉన్నదే అలరి. మీరు ఎక్కువగా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు తెలియదులేండి. நான் தான் எப்பவும் இங்க இருக்கிறேன், ஆனா இந்த மாதிரி எப்பவும் చూడలేదే. నువ్వుదా నోరుదా ముయ్యిదా, అమ్మాయికి ఇష్టమైన ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టుదా. వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా అగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది పాపం, ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడు పట్టించండి. నేను చిన్నమ్మి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మేము తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను, అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటి హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయట నుంచున్నాడు, వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, తిరుపతి బాబెక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకేం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకు దక్కాడు. సరే టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది.
రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్లి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబు, ఎక్కడా అక్కడ అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లో పడేస్తోంది. యా అల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయటపడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు మేము పరుగు అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా ఇలా అయ్యరు ఈ 100 నీదాగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. అయ్యో ఒరే చచ్చాను రోయ్. అయ్యో అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్? ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. కోకిల నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతున్నాను. Yes, yes, I am ENT specialist M. ధర్మరాజు. Shall we proceed? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఈజ్ హి పొలిటీషియన్? అవునండి, మా వాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ, ఎంఐఎం, అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిల విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను. అయినా నా కాంపౌండ్ లోనే ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి, మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాదరకు. పడుకో, నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నీ చంపుతాగా. ఏంటి సిగ్గా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? 1. చూసావా, మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా? రాను. రావా?